తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2.4 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం కోసం ఈ యాప్ను రూపొందించినట్లు జగన్ తెలిపారు. సోషల్ మీడియాలో తమ కంటెంట్ను తొలగిస్తున్నారని ఆరోపించిన ఆయన, కార్యకర్తలు, పార్టీ నేతల మధ్య నేరుగా అనుసంధానం కోసం సొంత వేదికను తీసుకొస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలు, ప్రజా సమస్యలు, తమపై నమోదైన కేసుల వివరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కూడా ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చని వెల్లడించారు. చేసేదానికి సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో మన ప్రతి